నువ్వు వెళ్ళు, నేను నచ్చ చెప్పి వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఏంటండి వెళ్ళేది? ఎంత డాక్టర్ అయితే మాత్రం ప్రైవసీ ఉండొద్దా? పాపకి ఎంత ప్రాబ్లం అయితే మాత్రం ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేస్తుందా? తెలీదు పాపం, నేను పంపిస్తాను కదా, నువ్వు వెళ్ళు లోపలికి. అది కాదండి. అబ్బా వెళ్ళమన్నాను శృతి, నువ్వు వెళ్ళు. అమ్మా ఓహో, పాపని వెతకడం చేత కాదు గాని నీ భార్యని మాత్రం బాగానే మాయచేస్తున్నావు. ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వు, ఎలాగోలాగ వచ్చేస్తాను. కుదరదు. నీకు దండం పెడతాను, కాస్త కనికరించు. సరే, 10 నిమిషాలంటే 10 నిమిషాలు రావాలి. వస్తాను, నన్ను నమ్ము. వెళ్ళిపో నువ్వు. వెళ్ళిపోను. ఇదే రోడ్లో 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. ఒకవేళ రాలేదో? వస్తాను, రాక చస్తానా? రాకపోతే డైరెక్ట్ గా వచ్చి మొత్తం మీ ఆవిడికి చెప్పేస్తాను. అలాగే అలాగే వస్తాను, ప్లీజ్. అన్నంత పని చేసేలా ఉంది, వెంటనే వెళ్ళిపోవాలి. శృతి, నేను వెళ్ళాలి. ఎక్కడికి? పేషెంట్స్ అర్జెంటు. కూర్చోండి. కానీ కూర్చోండి. శృతి, ప్రతిసారి ఇలా చేస్తే ఎలా చెప్పండి? తీసుకోండి. వద్దండి, ఇప్పుడే బుర్ర హీట్ ఎక్కిపోయింది. తీసుకోండి. తీసుకోండి. సరే. నువ్వు తెచ్చుకోలేదా? లేదు, ఇప్పుడే తాగానే. మెల్లిగా తాగండి, పొలమారుతుంది. నేను వెళ్ళకపోతే లైఫే మారుద్ది. ఎవరి లైఫ్? పాప లైఫ్. పాప లైఫ్. నువ్వు గిఫ్ట్ ఇచ్చే, నేను వెళ్తాను. ఏంటండి అంత కంగారు మీకు? కంగారు లేదు, కాఫీ బాగుందండి. నేను వెళ్తాను శృతి. ఇదిగో రా శృతి. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. బాయ్ శృతి. బాయ్ అండి. బాయ్. వస్తానా? ఏమండి? ఏంటి మీ ఆయన అంత కంగారు పడిపోతున్నారు? కంగారు లేదు, డాక్టర్ కదా, ఏదో ఎమర్జెన్సీ. ఎక్కడికొచ్చినా ఇంతే అయినా పరువు తీస్తూనే ఉంటారు. ఈ మాత్రం దానికి రావడం ఎందుకు? సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి? కొరియర్ సార్, బొకే వచ్చింది. వావ్, బొకే. నా బర్త్డే కాదు, ఏ అకేషను లేదు. ఈ బొకే పంపింది ఎవరబ్బా? అయినా ఇండియా లెవెల్లో ఫేమస్ ఫోటోగ్రాఫర్ని. నాకు బొకే రావడంలో వింతేముంది? ఈ ఇంట్లో మనకి తప్ప బొకేస్ ఎవరికి వస్తాయి? ఇదిగోండి సార్. సార్ సైన్ చేయండి సార్. ఎవరు పంపించుంటారు? స్వీటీయా? ఈ ఇంట్లో స్వీటీ ఎవరున్నారు? బాబు, రాంగ్ అడ్రస్కి తెచ్చినట్టున్నావు. ఇక్కడ స్వీటీ ఎవరు లేరు. స్వీటీ గారికే సార్, కరెక్ట్ అడ్రస్సే. చెప్పాను కదయ్యా, స్వీటీ ఎవరు లేరని. స్వీటీ పక్కన చూడండి సార్, లయా అని ఉంది. లయ? క్రిస్టియన్ అతను పంపాడు సార్. క్రిష్ ఎవడు? లయ స్వీటీ ఏంటి? సార్ సైన్ చేయండి సార్, వెళ్ళాలి. సార్ అడ్రస్ కరెక్టే కదా? థ్యాంక్ యూ సార్. ఈ బొకే ఏంటి, దీనికి రావడం ఏంటి? లయ ఏంటి, స్వీటీ అవడం ఏంటి? ఈ క్రిష్ అవడం. ఆట మొదలైంది. కొత్తగా ఇదేంటి, బొకేస్ రావడం ఏంటి? దాని బర్త్డేనా? కాదు. అయినా ఎవరో ఎందుకు పంపించాలి? బాబు రాకీ, ఓ వర్క్ చేసుకుంటున్నావా? అరే బొకే,
పూలు ఎంత బాగున్నాయో కదరా. అవునరా, ఎవరికిరా ఈ బొకే? ఎవరికొస్తుంది? బొకేలైనా గిఫ్ట్లైనా నీకే కదా వచ్చేది. నువ్వు అసలే ఫేమస్. నాకు కాదు, నీకు కాదా? మరెవరికి నాన్న? తనకొచ్చింది. తనకంటే? అదేనమ్మా, ఆవిడికి. ఆవిడంటే ఎవరు? శృతా? శృతి గురించి నేను ఎందుకు మాట్లాడతానమ్మా? నిజమే. మరి నువ్వంటున్న ఆవిడ ఎవరావిడ? నీ చిన్న కోడలు లయకి. ఓ, లయకా? మరలా చెప్పాలి కదరా, నాకెలా అర్థమవుతుంది? ఏది చూడండి. మై లవ్లీ ఫ్రెండ్ స్వీటీ, బ్రాకెట్లో లయ. పంపింది యువర్స్ లవ్వింగ్లీ క్రిష్. క్రిష్ ఎవర్రా? నాకు మాత్రం ఏం తెలుసు? అవును, తెలీదుగా. ఎవరో క్లాస్మేట్ అయ్యుంటాడు. బొకే పంపేంత క్లోజా? ఏమో, అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుతుంటుంది. అతనేనేమో. సర్లే, ఎవరికైతే మనకెందుకు, తీసుకెళ్లి లైక్ ఇస్తాను. లయా, అమ్మా లయా. పంపింది పరాయి మొగాడు, వచ్చింది బొకే. ఏదో అవార్డు వచ్చినట్టు మా అమ్మ అంత సంబరపడిపోతుంది. దానికన్నా మా అమ్మ టార్చర్ ఎక్కువైపోయింది. అమ్మా లయా, ఎవరో క్రిష్ అంట బొకే పంపారమ్మా. అసలు ఈ క్రిష్ గాడు ఎవరు? లయా, అమ్మా లయా, ఇదిగో చూడు, నీకు బొకే వచ్చిందమ్మా. క్రిష్ అంట ఎవరో మరి, నీకే పంపించాడు. అత్తయ్య, బొకేనా? నాకా? అవునమ్మా, క్రిష్ పంపాడు. ఏమంటున్నారు అత్తయ్య? అదేనమ్మా, నువ్వు ఫోన్లో మాట్లాడే అబ్బాయి అనుకుంటా. చూడు, బోకే పంపాడు. ఎంత బాగుందో చూడు. ఏంటమ్మా, క్రిష్ నీకు అంత క్లోజ్ ఫ్రెండా? అత్తయ్య, కలిసి చదువుకున్నారా? మరెప్పుడు చెప్పలేదేంటమ్మా? ఏంటి, చాలా మంచోడా? మరంత మంచివాడంటున్నావు, ఒకసారి మన ఇంటికి భోజనానికి పిలవచ్చు కదమ్మా, నేను చూస్తాను. నా కర్మ కాకపోతే దాని ఫ్రెండ్ని మా అమ్మ చూడటం ఏంటి, భోజనానికి పిలవడం ఏంటి? ఛ! ఓహో, అతనే రెస్టారెంట్కి రమ్మంటున్నాడా? అమ్మాలయ్య, నీకు ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నీ అదృష్టం. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే, ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి. అత్తయ్య, ఇదిగో. అత్తయ్య, అబ్బబ్బా, ఎంతో మంచి కురాడో. లయాతని గురించి చెప్తుంటే ఎంత ఆనందంగా ఉందో. ఏంటి నాన్నా? అది ఏం లేదమ్మా, వాటర్. ఓహో, రే, లయా కృష్ణుది చాలా డీప్ ఫ్రెండ్షిప్ అంటరా, లయా చెప్పింది. అమ్మా, నాకు పనుంది. ఇదేరా నాకు కావాల్సింది. అత్తయ్య, ఒట్టు నాకేం తెలీదు. ఈ బొకే ఎవరు పంపారు, క్రిష్ ఎవరు, నాకేమీ తెలీదు. కంగారు పడకు. ఏంటత్తయ్య మీరనేది? ఆ బొకే పంపించింది నేనే. మీరా? ఇదంతా నేను వేస్తున్న ప్లాను. ప్లాన్ ఏంటత్తయ్య? చెప్పాను కదమ్మా, నిన్ను కాదన్న నా కొడుకుని నీ కాళ్ల దగ్గరికి రప్పిస్తానని, నిన్ను అసహించుకున్న వాణ్ణి నిన్ను ఆరాధించేలా చేస్తానని. అందుకే ఈ ప్లాను ఈ బొకేతో మొదలు పెట్టాను. ఎందుకత్తయ్య ఇలా? ఇంకేదైనా ప్లాన్ చేయొచ్చు కదా, ఆయన బాధపడతారేమో. ముల్లుని ముల్లుతోనే తీయడం పాత పద్ధతి. వాడి పొగరికి పొజిటివ్నెస్ ని పుట్టించడం కొత్త పద్ధతి. అత్తయ్య, నాకు భయంగా ఉంది. ఎందుకొచ్చిన గోళీదత్తయ్య? ఇలా అయితే నువ్వు అనుకున్నది జరగదమ్మా. నీ కాపురము చక్కబడదు.
నేనేం చేసినా నువ్వు కోఆపరేట్ చేయాలి అంతే. అత్తయ్య కొంచెం పద్ధతి మార్చొచ్చుగా. మగాడు దేన్నైనా భరిస్తాడు కానీ తన భార్య లైఫ్లో ఇంకొక మగాడి పేరు వినబడితే గించుకుంటాడు. ఇప్పుడు నా కొడుకులో కూడా అదే మొదలైంది. ఇదే ఆయుధంగా వాణ్ణి ఆట ఆడించాలి అంటే మనం కృష్ణి కలవాలి. హలో దీపిక. బిజీగా ఉన్నావా గోపి? లేదు, చెప్పు చెప్పు దీపిక. టాబ్లెట్స్ అయిపోయాయి, ఇంటి దగ్గర ఎక్కడ దొరకట్లేవు. ఓకే. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు. కాస్త టాబ్లెట్స్ తీసుకొస్తావా? దానికి అంత ఇబ్బందిగా అడగాల? నేను ఇప్పుడే టాబ్లెట్స్ తెస్తాను దీపిక. థ్యాంక్ యూ గోపి. ఇక్కడేమో ఆ సావిత్రి పాపా పాప అంటూ ప్రాణం తీసేస్తుంది. ఇప్పుడేమో దీపిక దగ్గరికి వెళ్ళి తీరాలి. ఎలా? సావిత్రి. ఏంటి సావిత్రి? అమ్మాడి, నా బ్రతుకంతా మీకోసం ఎదురు చూస్తానికి, నా పాప కోసం ఏడవటానికి సరిపోతుంది. ఇప్పటికైనా నా పాపను వెతుకుతారా లేదా? నేను చెప్పేది విను సావిత్రి. ఇంకా ఏంటి వినేది? నా నరాలు చిట్లిపోతున్నాయి. నా పాప ఎలా ఉందో ఎక్కడుందో తెలియక నిద్ర కూడా పట్టట్లేదు తెలుసా? నీ బాధ నాకు అర్థమైంది, కానీ ఒక్కరోజు టైం ఇవ్వు. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. సావిత్రి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకి ఏం చెయ్యాలి? మీరు చేసిన పనికి, నన్ను పెడుతున్న టార్చర్ కి ఎగిరి గంతులేయాలా? ఇప్పుడు దాకా ఏం చెప్పారు? 10 నిమిషాల్లో వస్తాను, పాపను వెతుకుదామన్నారు. కానీ మీ భార్య ముందు నా నోరు తెరవకుండా నోరు మూయించారు. ఇప్పుడు మళ్ళీ ఒకరోజు టైం అడుగుతున్నారు. అంటే నా బాధ మీకు కనిపించటం లేదా? నా ఆవేదన మీకు అర్థం కావట్లేదా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్లీజ్ సావిత్రి, రోడ్డు మీద అల్లరి చేయకు. ఎవరైనా చూస్తే బాగోదు. అవతల మీ భార్య దగ్గర మీరు గొప్పవాళ్ళు అనిపించుకోవాలి. జనం ముందు పరువు పోకూడదు. నేను మాత్రం నా పాపను పోగొట్టుకుని ఏడుస్తూ కూర్చోవాలి. అంతేకాని దీనికి మాత్రం ఓ పరిష్కారం చెప్పరు. పరిష్కారమే చెప్తున్నాను. 24 గంటల టైం ఇవ్వు. రేపటికల్లా ఎలాగైనా నీ పాపని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. 24 గంటలేం కర్మ? మీకు కావాల్సినంత టైం తీసుకోండి, నేను వెళ్తున్నాను. సావిత్రి, ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కి. సావిత్రి ప్లీజ్ ఆగు. ఏంటి సావిత్రి ఇది? అడ్డులేండి. ఇప్పుడే స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాను. అంతా వాళ్లే చూసుకుంటారు. నీకు దండం పెడతాను సావిత్రి. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఈ ఒక్క రోజు ఓపిక పట్టు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అంటే నా లైఫ్ స్పాయిల్ అవుతుంది. ప్లీజ్. మా లైఫ్లు పోయినా పర్వాలేదా? అల్లారు ముద్దుగా పెంచుకున్న మా పాప చచ్చిపోయినా పర్వాలేదా? నేను అలా అనట్లేదు. పెద్ద మనసు చేసుకుని కాస్త టైం ఇవ్వమంటున్నాను అంతే. కానీ నేను కంప్లైంట్ ఇస్తాను అంటున్నాను. ఇక మిమ్మల్ని నమ్మే ఓపిక లేదు అంటున్నాను. ఎలా నమ్ముతావు? ఏం చేస్తే నమ్ముతావు సావిత్రి? ఓహో, మళ్ళీ మీరు డబ్బుతో నన్ను కొనాలని చూస్తున్నారా? మీ బోడి డబ్బు నాకు అక్కర్లేదు. ఈ రోజుతో ఏదో ఒకటి తేల్చుకుంటాను. సావిత్రి ఆగు ప్లీజ్. నా మాట విను ప్లీజ్. ఆవేశపడు. నా బిడ్డ లేకుండా నేను ఉండలేను. నా పాపను చూడకుండా నేను బ్రతకలేను. అడ్డు తప్పుకోండి. ఆగు సావిత్రి, ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తాను. ప్లీజ్ ఈ ఒక్కరోజు టైం ఇవ్వు. మీరు డబ్బుతో తల్లి ప్రేమను కొంటారా? అమ్మ అనురాగాన్ని కొంటారా? కొనలేరు. నేను కంప్లైంట్ చేసి తీరుతాను. చెయ్యి. కంప్లైంట్ చెయ్యి, కానీ 24 గంటల టైం ఇచ్చి కంప్లైంట్ చెయ్యి. కంప్లైంట్ కాదు, రేపటికల్లా నీ పాపను తీసుకురాకపోతే నువ్వేమైనా చెయ్యి. ఇదే ఈ సమస్య పరిష్కారానికి డెడ్ లైన్. ఆ తర్వాత నీ ఇష్టం. నిజంగా రేపటికి నా పాపను తీసుకొస్తారుగా? తీసుకొస్తాను. నీకు నమ్మకం లేదు కాబట్టి డబ్బు కూడా ఇస్తాను. సరే అయితే నమ్ముతున్నాను. ఇదే ఫైనల్. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు.
డబ్బు లేదా? సాయంత్రం 6 గంటలకి గాంధీనగర్ సెంటర్కి రా, అక్కడ డబ్బిచ్చి వెళ్తాను. సరే, కానీ రేపు సాయంత్రం లోపు నా పాపను తీసుకురాలేకపోతే ఇక ఆగను. అలాగే. మీరు డబ్బుతో తల్లి ప్రేమను కొంటారా? అమ్మ అనురాగాన్ని కొంటారా? కొనలేరు. ఇలా ఇవిడికి డబ్బులు ఇవ్వడమే. శృతికి ఎక్కడి నిజం తెలుస్తుందా అని క్షణక్షణం భయపడ్డమేంటి? దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడా? ఇప్పుడు క్రిష్ గారిని కలవడం అవసరం అత్తయ్య? అవసరమే. హలో అండి. హాయ్. కూర్చోమ్మా. కూర్చో బాబు. యా. లయ గారు, ఆంటీ నాకు అన్ని విషయాలు చెప్పారు. ఆంటీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. పైగా రాఖీ నేను ఫ్రెండ్స్ కూడా. కానీ ఆయన... మీ ఫీలింగ్ నాకు అర్థమైంది. కానీ రాఖీ మిమ్మల్ని అలా బాధ పెట్టడం కరెక్టే చెప్పండి? నేను దురదృష్టవంతురాల్ని. మీరు దురదృష్టవంతురాలు కాదు, మిమ్మల్ని అర్థం చేసుకుని వాడు దురదృష్టవంతుడు. మీ విలువ తెలియని రాఖీ దురదృష్టవంతుడు. ఇలాంటి విషయాల్లో ఆంటీ మీకు ఇంత సపోర్ట్గా ఉన్నందుకు, ఆంటీ మీ వెనకుండి నడిపిస్తాను అంటున్నందుకు మీరు అదృష్టవంతులు అనుకోవాలండి. కాని అంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంటే నీ సహాయం కావాలి బాబు. తప్పకుండా ఆంటీ. మీరు చెప్పడం నేను కాదనడువునా. మీరు చెప్పిన సహకారం అందిస్తాను. మీ ప్లాన్ సక్సెస్ అయ్యి లయగారికి రాఖీ దగ్గరైతే అంతకన్నా మనకు కావాల్సింది ఏముంటుందా ఆంటీ? చాలా సంతోషం బాలకృష్ణ. ఆంటీ, నా క్యారెక్టర్ పేరు క్రిష్. ఓ, మర్చిపోయాను. నీ మేలు మర్చిపోలేదు. అలా అనొద్దా ఆంటీ. నా ఫ్రెండ్ని లయగారిని కలపడం నా బాధ్యత. నువ్వేం చేయాలో నేనంతా ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్తూ ఉంటాను. తప్పకుండా ఆంటీ. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. ప్లాన్ చెప్పండి, అంతా నేను చూసుకుంటాను. నన్ను నా ఆవేదనని అర్థం చేసుకున్నావు బాబు. మీరు నిశ్చింతగా ఉండండి ఆంటీ. ఇక నేను బయలుదేరుతాను. కాఫీ తీసుకో బాబు. వద్దండి, ఇప్పుడు నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది. వస్తానండి. వస్తాను లయ గారు. అత్తయ్య, ఇన్ని అబద్ధాలు అడ్డదారులు అవసరమా? ఇది అడ్డదారి కాదమ్మా, వాణ్ణి మార్చేదారి. కావచ్చు, కానీ క్రిష్ గారు ఆయన ఫ్రెండ్ అంటున్నారు. ఏ క్షణంలోనైనా ఇదంతా ప్లాన్, నాటకమని ఆయనకి తెలిస్తే ఆయన కోపాన్ని ఆపలేమత్తయ్య. చాలా గొడవైపోతుంది. ఆ అవకాశం క్రిష్ వాడికి ఇవ్వడమ్మా. నాకు తెలుసు. అయినా గొడవ మొదలుపెట్టింది వాడు. దానికి ముగింపు ఇవ్వాల్సింది నేను. ఇస్తాను. క్రిష్ గారి వల్ల తెలియకపోయినా ఇంకా వేరే విధంగానైనా తెలియచ్చు కదత్తయ్య. తెలిస్తే ఆయన నాకింకా దూరం అవుతారని భయమేస్తుందత్తయ్య. ఇప్పుడు వాడు నీకు దగ్గరగా ఉన్నాడా? కానీ ప్లాన్ సక్సెస్ అయితే దూరంగా మాత్రం ఉండడు. అది నువ్వు నమ్మాలమ్మా. కానీ పరాయి మగాడితో కలిసి ఇలా నాటకం అంటే మనసు అంగీకరించట్లేదత్తయ్య. ఇదే మనసు నీ భర్త నీ చేత పరాయి ఆడవాళ్ల కాళ్ళు పట్టించినప్పుడు వాణ్ణి ప్రశ్నించుంటే ఈరోజు మనం ఈ నాటకం ఆడాల్సిన అవసరం ఉండేది కాదు. దేవత లాంటి నిన్ను ఏడిపిస్తున్నందుకు, భార్య అంటే ఏంటో అర్థమయ్యేందుకు
నేనెంచుకున్న దారమ్మా ఇది. ఈ దారిలోనే నువ్వు నడవాలి. నేనున్నానమ్మా, నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు.